హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్. ఈ వీడియోలో రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి, వార్ 2 అండ్ కూలీ. ఈ రెండు మూవీస్ కూడా మనం చూసాం. ఈ రెండు మూవీస్ గురించి కాసేపు మాట్లాడుకుందాం. అంటే ఏది కొంచెం మనం అనుకున్న హైప్ రీచ్ అయింది, ఏది కొంచెం అనిపించింది, రెండు ఎలా అనిపించాయి, ఏది బాగుంది అని దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కూలీ గురించి మాట్లాడుకుంటే లోకేష్ కనకరాజన్, రజనీకాంత్ డైరెక్షన్లో వచ్చింది. లోకేష్ కనకరాజన్ తీసిన ప్రీవియస్ మూవీస్లో ఏదైందో సినిమా చూస్తున్నంత సేపు సేమ్ అయ్యే టెంప్లెట్స్ కనిపిస్తాయి మనకు. అండ్ రజనీకాంత్ కూడా సేమ్ అంతే, జైలర్ చూసినట్టే కనిపిస్తుంది. కాకపోతే ఈ సినిమాలో ఉన్న స్క్రిప్ట్కి, తీసుకున్న క్యారెక్టర్స్కి జస్టిస్ జరిగింది భయ్య. సినిమా అయితే బాగా నచ్చింది. ఇందులో కూడా కొన్ని మైనస్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు అవి మాట్లాడుకుంటే స్పాయిలర్ అలర్ట్ అయిపోతుంది. ఈ మూవీ కూడా బడ్జెట్ బాగానే పెట్టారు, ఎక్స్పెక్టేషన్స్ కూడా గట్టిగా నీరిచ్చింది. అవి కూడా మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు మూవీస్ వచ్చిన తర్వాత మనకు గట్టిగా నేర్చుకున్న లెసన్ ఏదైతుందంటే, ఏదైనా సినిమా వస్తుందంటే దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. సినిమా వచ్చిన తర్వాత చూసి మాట్లాడుకోవాలి దాని గురించి. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల ఈ రెండు సినిమాలు మనకు నచ్చలే, అంతే. యావరేజ్గా అనిపించినాయి రెండు సినిమాలు కూడా. ఫ్లాప్ ఏం కాదు, అలానే పెద్ద హిట్ ఏం కాదు. కాకపోతే మనకు నచ్చలే సినిమా, అంతే. అది కూడా మన ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు లోకేష్ కనకరాజన్ అనగానే, సినిమా రిలీజ్ చేయగానే మనోడు చెప్తానే ఉంటాడు, అది ఎల్సీయూ కాదురా, ఎల్సీలో పార్టే కాదురా అని మొత్తుకుంటాను స్టార్టింగ్ నుంచి. రజనీకాంత్ స్టాండ్ అలోన్ ఫిలిం మీదే, రజనీకాంత్ని మాత్రమే ఎంజాయ్ చేయని చెప్పింది మనోడు. కానీ మనమే ఆ ట్రైలర్లో సీన్ కలిసింది, ఖచ్చితంగా ఎల్సీనే, ఇది ఖైదీలోనే, అరే అమ్మాయి సేమ్ ఆ ఖైదీ కూతురే కదా, ఇదే ఆ రైల్వే ప్లాట్ చూడు అందులో ఉంది కదా పోలీస్ స్టేషన్ దగ్గర. ఇవే సీన్స్ మనం ఊహించుకొని మన ఓవర్ హైప్ అయిన సినిమా ఇది కూలీ. స్టార్టింగ్ నుంచి చెప్తాడు మనడు, స్టాండ్ అలోన్ ఫిలిం అని. వినాలి కదా, వినం. ఇది ఎల్సీలో పార్టే అని మన నరాలు తెంపుకుందాం. డైరెక్టరే చెప్పిన తర్వాత మనకెందుకు అంత ఎక్స్పెక్టేషన్స్? మన ఎక్స్పెక్టేషన్సే మనల్ని రూయిన్ చేసినాయి ఈ మూవీస్లో. ఎగ్జాక్ట్లీ నాకైతే కూలీ నచ్చింది, ఎందుకంటే నేను కూలీలాగానే చూసిన. ఏదైతే లోకేష్ కనకరాజన్ డైరెక్షన్, రజనీకాంత్ స్వాగ్, ఇందులో యూజ్ చేసిన క్యారెక్టర్స్ చాలా బాగా ఎంటర్టైన్ చేసింది. నాకైతే నచ్చింది సినిమా స్క్రిప్ట్ పరంగా అయితే. కానీ ఎవరైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారో, ఎక్కువ హైప్ పెట్టుకున్నారో, ఇది ఎల్సీలో పార్ట్ కాలేదు అని డిసప్పాయింట్ అవ్వడం. ఎందుకు ప్రతి సినిమా ఎల్సీకే కనెక్ట్ చేయాలి? ఒకవేళ కనెక్ట్ చేయొచ్చేమో, ఎందుకంటే కూలీ సినిమా అయిపోయిన తర్వాత జస్ట్ నార్మల్గా వదిలేస్తాడు. ఒకవేళ తను రాయాలనుకుంటే ఈ సినిమాకి ఎక్స్టెండెడ్ వర్షన్ కూడా రాసుకోవచ్చు ఎల్సీయూ పార్ట్ కోసం. కానీ రాయలే, జస్ట్ సినిమా కంప్లీట్ అయిపోయింది, వదిలేసిన సినిమాలో, అంతే. ఈ సినిమాలో కూడా కొన్ని మైనస్లు ఉన్నాయి, కాదని చెప్పట్లేదు. కానీ అవి ఎక్కడ కనిపించకుండా మేనేజ్ చేసుకుంటూ వెళ్తాడు. అవి మనం చూస్తున్నప్పుడు మనకు సినిమా నచ్చలే కాబట్టి మనం దాన్ని డీకోడ్ చేసి ఇక్కడ ఇది మిస్ అయింది, అక్కడ అది మిస్ అయింది మాట్లాడుకుంటాం. ఓకే, మనకు ఏదైనా విషయం నచ్చనప్పుడే మనం దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం, ఎక్కువ డిస్కస్ చేద్దాం, ఎక్కువ రోజు చేయడానికి ట్రై చేస్తాం. సో ఈ మూవీ కూడా సేమ్ అలానే జరిగింది. నాకైతే సినిమా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కొంచెం స్లో ఉంటుంది ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ నుంచి స్టోరీ ఎలివేట్ అయితే బాగా నచ్చుతుంది. సినిమా అంతా ఒక ఎత్తు అయితే, రజనీకాంత్ ఉపేంద్ర ఫైట్ ఒకటి ఉండేది, అది ఇంకో ఎత్తు. నా మైండ్లో ఇంకా ఆడుతుంది ఆ ఫైట్, ఆ బీజిఎం. ఆ ఒక్క ఫైట్ చాలు సినిమా వేరే రేంజ్కి తీసుకెళ్ళడానికి. కూలీకి కూడా కలెక్షన్స్ బాగానే వచ్చినాయి. ఎండ్ ఆఫ్ ది డే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎక్స్పెక్టేషన్స్ వద్దు, సినిమాని సినిమాలా చూద్దాం. అది చూసేంత వరకు మనకు ఓవర్ హైప్ వద్దు. ఓకే, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు కొత్త సినిమా, కొత్త డైరెక్టరు, ఓకే ఈ రేంజ్ డైరెక్టర్కి ఈ రేంజ్ హీరో పడతాడు, ఇంకెట్లుంటుందో సినిమా, ఇంకిట్లుంటుంది, ఇంతే ఉంటుంది. మనం పెట్టుకునే ఎక్స్పెక్టేషన్ రీచ్ కాక ఆ సినిమా తిడితే ఏమొస్తుంది భయ? ఆ సినిమా మనిషి ఎట్లా తీయాలో అట్లనే తీసిండు. ఓకే, ఎక్కడి వరకు కూలీ బాగుంది, ఖచ్చితంగా చూడొచ్చు. కొన్ని ఫ్రేమ్స్, నాగార్జున చూపించిన ఫ్రేమ్స్ ప్రీవియస్ మూవీస్లో మనం ఎక్కడ చూసిండో, ఆ రా అండ్ రస్టిక్ ఫ్రేమ్స్ కానీ, కెమెరా కొన్నిసార్లు క్లోజప్లో వస్తాడు. ఆ గ్యాంగ్స్టర్ రోల్ ప్లే చేసిన నాగార్జున చాలా పర్ఫెక్ట్గా ప్లే చేసిండు. ఆయనకు మాత్రం చాలా మంచి రోల్ పడ్డది. రజనీకాంత్ గురించి తెలుసు, నేను మూవీ చూసినంత సేపు అయితే రజనీకాంత్ స్వాగ్, ఆ ఫైట్స్, లోకేష్ కనకరాజన్ డైరెక్షన్, అంటే ఆ ఫ్రేమ్స్ ఎంజాయ్ చేసిన. ఇక్కడ వరకు అయితే కూలీ గురించి నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వార్ మూవీ గురించి. వార్ యష్ రాజ్ ఫిలిం నుంచి ఒక స్పై యూనివర్స్ నుంచి వచ్చిన పార్ట్ ఒకటి సినిమా. వార్ 1 మనకి ఎట్లుంటో తెలుసు. వార్ 1లో కూడా రితిక్ రోషన్ ఉంటాడు, టైగర్ ష్రాఫ్ ఉంటాడు. సేమ్ ఇదే వార్ 2లో ఏదైతే స్టోరీ ఉందో వార్ 1లో కూడా అదే స్టోరీ ఉంటాడు. సేమ్ అయ్యే సాంగ్స్, అదే డ్యాన్స్. కానీ పార్ట్ 1 నుంచి పార్ట్ 2కి ఒకటే స్టోరీ కంటిన్యూ అవుతుంటుంది. మనోడు అండర్ కవర్ రా ఏజెంట్, ఒకరిని పట్టుకోవాలి. ఆ పట్టుకునేంత వరకు ఈ సినిమాలు నడుస్తూనే ఉంటాయి. కాకపోతే ఈ సినిమాలో మన తారకన్నని యూజ్ చేశారు, ప్రాపర్ క్యారెక్టర్ పడలేదు మన తారకన్నకి. సినిమా అయితే ఓకే బాగుంది, చూడొచ్చు. కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు బాగున్నాయి, కొన్ని సీక్వెన్స్ మరీ ఓవర్ అనిపించినాయి, కొన్ని ల్యాగ్ అనిపించినాయి. ఈ మూవీలో
ఎన్టీఆర్ అనేది యూజ్ చేసుకోవడం రాలేదు. అటు బాలీవుడ్ వాళ్ళకి అసలు వాళ్ళ సినిమాలు బాగోవంటే బాగుంటాయి, కానీ ఈ రేంజ్ సినిమా తీసుకున్నప్పుడు ఎన్టీఆర్ని ఇంకెంత బాగా చూపించాలో అంతకు మించి ఎక్కువ చూపించాలి. ఎందుకంటే అది యాక్షన్ ఫిలిం. అది మన ఎన్టీఆర్ అన్న యాక్షన్ సీక్వెన్స్ ఎట్లా ఉంటాయి మన అందరికీ తెలుసు. కానీ సినిమా మాత్రం రితిక్ రోషన్ది భయ, ఏమనుకోకండి ఈ విషయంలో మాత్రం. ఎన్టీఆర్ అన్న జస్ట్ సైడ్ ఉంటాడు అంతే, అంతకుమించి ఏం లేదు. అండ్ చూపించిన విఎఫ్ఎక్స్లో కూడా ఎన్టీఆర్ అన్న కొంచెం ఒక బక్కగా ఉంటాడు, కాసేపు ఫేస్ లా ఉంటుంది, ఎక్కువ డైలాగ్స్ ఉండవు మన ఎన్టీఆర్కి. విలన్ రోల్స్, హీరోలు విలన్ రోల్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని చూస్తే మనం అలానే చూపించుంటే అనిపించేది ఎండ్ వరకు ఒక స్టోరీ, ఎండ్ అయిపోయిన తర్వాత ఇంకో స్టోరీ, క్లైమాక్స్లో ఇంకో స్టోరీ, ఇంటర్వెల్లో ఒకలా, ప్రీ క్లైమాక్స్లో ఒకలా ఉండడం వల్లే సినిమా నచ్చలేదు భయ్య, అంతమించి ఏం లేదు. అండ్ ఈ సినిమా ఇంకా డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు. అంతసేపు కలి 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 అంటారు, ఆ కలిని ఒక్కసారి కూడా చూపించారు. ఇక ఎండ్ క్రెడిట్స్ మీకు తెలిసిందే, సంథింగ్ ఆల్ఫా అని ఉంటుంది, అది ఏమవుతుందో తెలీదు. ఇప్పుడైతే ఎండ్ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ రితిక్ రోషన్ సీక్వెన్స్ అయిపోయిన తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడతో సినిమా ఎండ్. ఈ సినిమాలో నాకు తారకన్న డ్యాన్స్ అయితే బాగా నచ్చింది, ఒక్క సలామాన్ అలీ సాంగ్లో. మిగతా అంతా సినిమా ల్యాగు భయ్య. రితిక్ రోషన్ ఒక్కందే సినిమా ఇది. కాకపోతే మన టీఎఫ్ఐ నుంచి మార్కెట్ కోసమో ఇంకో దేని కోసం తీసుకున్నారో తెలియదు, కానీ తారకన్నని తీసుకోరు. కానీ ఆయనకు ప్రాపర్ క్యారెక్టర్ జస్టిస్ ఇది జరగలేదు. తనకిచ్చిన రోల్లో తనైతే బాగా యాక్ట్ చేసిండు, కానీ తనకు పడాల్సిన రోల్ కాదు, తనకు సరిపడ రోల్ కూడా కాదు. అది విలన్గా చూపించాలనుకుంటే విలన్గానే చూపించాల్సిందే, లేకపోతే హీరోగా చూపించాలనుకుంటే వీళ్ళ మధ్య ఒక 10 minutes ఏదైనా ఫైట్ సీక్వెన్స్ పెట్టి అక్కడ రియలైజ్ ఒకరినొకరు అర్థం చేసుకొని వీళ్ళిద్దరు కలిసి డైరెక్ట్ ఆ మిషన్ మీద వెళ్ళిపోయి ఉంటే సినిమా చాలా బాగుండేది, అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేది. సినిమా ఇంటర్వెల్ కాడ నుంచి ఎండ్ వరకు కూడా మన ఎన్టీఆర్ విలన్ లెక్కనే కనిపిస్తాడు మనకు, అండ్ ఆ రోల్ నచ్చదు మనకు. సో ఈ మూవీ గురించి ఏదైనా ప్లస్లో మాట్లాడుకోవాలనుకుంటే నార్మల్గానే ఉంటుంది భయ్య, అంత బెస్ట్ అయితే ఏమనిపించదు. వార్ 1 అంతా కూడా అనిపించదు నాకు. సో కూలీ అండ్ వార్ గురించి మాట్లాడుకుంటే 2 పెద్ద బడ్జెట్ మూవీసే, రెండు మూవీస్కి పెద్ద కలెక్షన్సే కావాలి. నాకు అనిపించింది 2 మూవీస్లో వార్ కంటే కూలీ కొంచెం బెటర్ అనిపించింది భయ్య. ఎందుకంటే అట్లీస్ట్ కూలీలో కొంచెం స్క్రిప్ట్ ఉంది, కొన్ని ఫ్రేమ్స్ చూడొచ్చు, ఆ క్యారెక్టర్స్ ఎంట్రీస్ చూడొచ్చు. వార్ 2 చూసుకుంటే ఫస్ట్ హాఫ్లో ఒక ట్రైన్ సీన్, కార్ సీక్వెన్స్ తప్ప సినిమాలో ఏమి ఉండదు. వార్ 2లో హీరో ఎంట్రీస్ కూడా అంత ఏమి ఉండవు. ఆ విఎఫ్ఎక్స్ సెటప్ ఏదైతే ఉందో అది కూడా నార్మల్గానే ఉంటుంది, అంత రేంజ్ అయితే కాదు. ఓకే, 2 మూవీస్ గురించి మాట్లాడుకుంటే నాకు కొంచెం కూలీయే బెటర్ అనిపించింది. మీకు ఏ మూవీ నచ్చినా కామెంట్ చేయండి. వీడియోని మాత్రం నెగిటివ్గా తీసుకోకండి. ఈ వీడియోలో నాకు అనిపించింది నేను చూసినా కాబట్టి 2 మూవీస్, అండ్ ఈ 2 మూవీస్ రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, చూసేయండి. నాకు అనిపించిన మాత్రమే చెప్పిన. 2 మూవీస్లో నాకు ఏది నచ్చిందంటే నేను కూలీ నచ్చిందని చెప్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.